రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ తాను న్యాయ పోరాటం చేస్తుంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో 60,000 కోట్ల రూపాయలు అప్పు చేసిందంటూ దుయ్యబట్టారు. విశాఖలోని మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ గా మారిపోయి స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తుంటే చూస్తూ ఊరుకున్నారంటూ ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ అమ్మకుండా అడ్డుపడుతుంది తానేనని చెప్పుకొచ్చారు. గతంలో సీఎంగా ఉన్న జగన్ ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. ఆయన ఒప్పుకోలేదు. ఇంకా కమలా హారిస్ పాలసీ ఇంకా వరస్ట్ అని. ఈ 2 పార్టీ సిస్టమ్ ఎక్కడ ఎలాగా వైసీపీ టీడీపీ, వైసీపీ కూటమి టీడీపీ కూటమి, ఇండియాలో బీజేపీ కూటమి కాంగ్రెస్ కూటమి. ఈ కూటములు కూలిపోయినంత వరకు రాష్ట్రం దేశం ఎక్కడ బాగుపడదు. పంజాబ్లో కేజ్రీవాల్ని ఎన్నుకున్నారు, బీజేపీని కాదని, కాంగ్రెస్ని కాదని, అకాలీదళ్ని కాదని. అలాంటి మార్పు మన తెలుగు రాష్ట్రాల్లో వస్తేనే, మన దేశంలో వస్తేనే, అందుకనే నేను 23 కేసులు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ రైతుల కొరకు వేసి గెలిచాను. న్యాయం చేశాను నేషనల్గా. తెలంగాణలో కామారెడ్డి రైతులకు కూడా, నిరుద్యోగుల కొరకు ఫైట్ చేస్తున్నాను, ప్రత్యేక హోదా కొరకు ఫైట్ చేస్తున్నాను, స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఫైట్ చేస్తున్నాను, అవినీతి ఎమ్మెల్యేల మీద ఫైట్ చేస్తున్నాను, పవర్టీ ఇరాడికేషన్ కొరకు కోర్టులో ఫైల్ చేస్తున్నాను, రేప్ విక్టిమ్స్ మీద ఆర్డర్ తీసుకొచ్చాను. 95% రేప్స్ జరగకుండా ఉండడానికి తెలంగాణ హైకోర్టు 7 సలహాలు అది యాక్సెప్ట్ చేశాను. కానీ ఈ ట్రంప్తో ఫైట్ చేయాలంటే పొలిటికల్ లీడర్సే కదా పవర్. వాళ్ళకి పవర్ లేదు. స్టేటేలేమో మోదీకి తొత్తులు అయిపోయాయి, మోదీ ఏమో ట్రంప్కి తొత్తు అయిపోయాయి. మీరు చూడండి, పవన్ కళ్యాణ్ అన్నయ్య కొరకు ఎవరు నాగబాబుకి రాజ్యసభ సీటు కొరకు ఢిల్లీలో ఆయన వాడుకొని ఈ హిందూ క్రిస్టియన్ మధ్య, హిందూ ముస్లిం మధ్య గొడవలు పెడుతున్నాడు. ఎందుకు? నాగబాబు మహాత్మా గాంధీని చంపిన ఆర్ఎస్ఎస్ గాడ్సేని భగవంతుడిగా చూస్తాడట. ఇప్పుడు అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు పవన్ కళ్యాణ్ని, నాగబాబుని, చిరంజీవిని వాడుకొని మన తెలుగు రాష్ట్రాల్ని సర్వనాశనం చేస్తున్నారు. లేకపోతే ఓపెన్గా నాగబాబు గాడ్సే దేవుడు లాంటోడు, ఎవరు ఒక నరహంతకుడు, ఒక మహాత్మా గాంధీని హత్య చేసినోడు, ఆడు దేవుడా దెయ్యమా? అలాంటి వాళ్ళు పొగిడితే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, మోదీ గవర్నమెంటు రాజ్యసభ ఇస్తుందట పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబుకి. ఇంతకంటే దరిద్రం ఉందా దేశంలో? రాష్ట్ర ప్రజలారా, ఇప్పటికైనా మీకు బుద్ధి వచ్చిందా? రాలేదా? మొత్తం అందరూ అడుక్కు తినేటప్పుడు వస్తుందా చెప్పులు పట్టుకొని?